ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే మీనా బంగారం ప్రభావతి దొంగతనం చేసి మనోజ్కి ఇచ్చింది. మనోజ్ తాకట్టు పెట్టుకొని డబ్బులు తీసుకుంటాడు అనుకుంటే అమ్మేసి మరోసారి బుద్ధి చూపించాడు. తీరా బాలు మీనా వచ్చి బంగారం అడిగేసరికి అవాక్కైంది. ప్రభావతి ఆ ప్లేస్లో గిల్ట్ నగలు పెట్టేసి అదే బాక్స్ మీనా చేతిలో పెట్టింది. ప్రభావతి ఆ విషయం తెలియని మీనా బాలు గోల్డ్ షాప్కి వెళ్ళి అవమానం ఎదుర్కొంటారు. ఇలాంటి దొంగతనాలు చేసి దొరికిపోయిన తర్వాత మాట మార్చుతున్నారు అని బంగారం షాప్ యజమాని ఫైర్ అవుతాడు. బంగారమే కాదు, ఇంటికెళ్ళి తేల్చుకోవాల్సిందే అని బాలు కోపంగా బయలుదేరుతాడు. మొత్తం మనోజ్ చేశాడని బాలుకి డౌట్ వస్తుంది. అందులో ప్రభావతి హస్తం ఉందని కూడా పసిగట్టేస్తాడు. సుశీలమ్మ బర్త్డే సందర్భంగా ఇంట్లో అంతా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి టైంలో బంగారం గురించి మాట్లాడితే లేనిపోని గొడవ జరుగుతుంది. అందుకే అమ్మమ్మ పుట్టినరోజు అయ్యే వరకు ఆగండి, ఏమీ మాట్లాడకండి అని కంట్రోల్ చేస్తుంది మీనా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి గొడవ చేయకూడదంటూ బాలు దగ్గర మాట తీసుకుంటుంది. హాల్లో అంతా బెలూన్స్ ఊదుతూ డెకరేషన్ చేస్తుంటారు. బాలు కోపంగా లోపలికి వెళ్ళి బెలూన్స్ ఊదడం స్టార్ట్ చేస్తాడు. ఆ బెలూన్స్లో గాలి ఎక్కువై పేలిపోతుంటాయి. ఏమైంది, ఎందుకంత కోపంగా ఉన్నాడని సత్యం అడుగుతాడు. కడుపులో మంట అగ్నిపర్వతంలా మండుతుందని మీనా చెబుతుంది. మనోజ్ ప్రభావతిలో టెన్షన్ పెరుగుతుంటుంది. అదే సమయానికి సుశీలమ్మ వస్తుందని కాల్ రావడంతో తీసుకొచ్చేందుకు వెళ్తాడు. బాలు ఎప్పుడు నానమ్మను చూడగానే ఎగిరేంత బాలు ఈసారి అందుకు భిన్నంగా మౌనంగా ఉండిపోతాడు. లోపలే బాధను దాచుకొని బయటకు బాగానే మాట్లాడతాడు. ఏం జరిగింది, ఎందుకలా ఉన్నావని సుశీలమ్మ అడిగిన సమాధానం చెప్పడు. మరోవైపు అమ్మమ్మ వస్తుందట. హారతి ఇచ్చేందుకు అన్నీ సిద్ధం చేస్తుంది మీనా. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన ప్రభావతి, మా అత్తగారికి సేవలు చేసి నువ్వు గొప్పదానివి అయిపోదాం అనుకుంటున్నావా? ఆ హారతి రోహిణి, శృతికి ఇవ్వు, వాళ్ళిస్తారు అంటుంది. అలా మీనా చేతిలో హారతి పళ్ళెం రోహిణి, శృతి చేతికి వెళ్తుంది. అప్పుడే ఎంట్రీ ఇస్తుంది సుశీలమ్మ. రోహిణి, శృతి హారతి ఇవ్వడం అంటుంది. ప్రభావతి మీనా ఎక్కడుందని చూస్తుంటుంది. సుశీలమ్మ హారతి రోహిణి ఇస్తుందిలే అత్తమ్మ అంటుంది. ప్రభావతి ఆ హారతి మీనానే సిద్ధం చేసి ఉంటుంది. షీలా డార్లింగ్, మధ్యలోనే పళ్ళెం ఎత్తేస్తారంటూ సెటైర్ వేస్తాడు బాలు. మొత్తానికి సుశీలమ్మ బర్త్డే పూర్తయ్యే వరకు బాలుని ఏమీ మాట్లాడొద్దని, బంగారం గురించి ప్రశ్నించొద్దని మీనా చెప్పింది. మరి మీనాకు ఇచ్చిన మాట ప్రకారం బాలు బయటపడకుండా ఉంటాడు. ఈలోగా బాలు సెటైర్స్ తట్టుకొని ప్రభావతి నిలవగలదా? మనోజ్ గురించి గొప్పగా చెప్పిన రోహిణి బంగారం మింగేసిన సంగతి తెలుసుకుంటే ఎలా రియాక్ట్ అవుతుందో, ప్రభావతికి ఇప్పటికైనా బుద్ధి వస్తుందా? ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసింది. తర్వాయి భాగం రేపు చూద్దాం. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నాకు లైక్స్ ఒక 1K లైక్స్ కావాలి, 1K సబ్స్క్రైబర్స్ కావాలి.